హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొస్తున్నాను అనమాట. అది వచ్చేసి జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ అనమాట. అందులో ఒక ప్రాబ్లం అనమాట. సో ఈ ప్రాబ్లం మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి కంపల్సరీగా. సో ప్రాబ్లం ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో మనకు ప్రాబ్లం వచ్చేసి ఇది అనమాట. సో చూడండి, జెడ్ సెక్షన్ అనమాట. ఫైండ్ ద జెడ్. దీన్ని ఇక్కడ ఎంఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారనమాట. దీన్ని షార్ట్కట్లో ఎంఐ అంటారనమాట. ఫైండ్ ద ఎంఐ ఆఫ్ ది జెడ్ సెక్షన్, ఎంఐ ఆఫ్ ది జెడ్ సెక్షన్ అనమాట. సో షోన్ ఇన్ ఫిగర్ అబౌట్ సెంట్రాయిడ్ యాక్సిస్ ప్యారలల్. అంటే ఇక్కడ ఏదైతే సెంట్రాయిడ్ యాక్సిస్ ఉందో అది ప్యారలల్గా ఉందన్నమాట. బేస్ ఈక్వల్ అనమాట. బేసెస్ చూసుకొని ఆల్ ద డైమెన్షన్స్ ఇన్ ఎంఎం. సో డైమెన్షన్ ఎంఎం. ఇక్కడ డయాగ్రామ్లో ఏమి ఇచ్చాడు చూద్దాం. ఫస్ట్ ఇది 100 ఇచ్చాడు, ఇక్కడ నుంచి డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 70 ఇచ్చాడు, ఇది 10. ఇది వచ్చేసి 18, ఇది 12 అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ 92. సో దీంట్లో మనం జెడ్ సెక్షన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనం ఫైండ్ చేస్తాం అనమాట. ఎందుకంటే సిమెట్రిక్ సెక్షన్ కాదు కాబట్టి. సో దీన్ని 3 సెక్షన్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. 3 రెక్టాంగిల్ సెక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ వన్, ఇది వచ్చేసి సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. సో ఫస్ట్ వన్ సెక్షన్ వచ్చేసి 7 దాకా ఉంటుంది, సెకండ్ సెక్షన్ వచ్చేసి 7 దాకా ఉంటుంది, థర్డ్ సెక్షన్ ఇదనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ప్రాబ్లం చేయొచ్చో ఆన్సర్ చూద్దాం. సో సొల్యూషన్ ఇక్కడ రాద్దాం. సో మనకి ఫస్ట్ సెక్షన్ ఏరియా కావాలి, సెకండ్ సెక్షన్ ఏరియా కావాలి, తర్వాత ఎక్స్ డైరెక్షన్లోకి ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి వై వాల్యూస్ కావాలి. ఓకే, ఇది వై వాల్యూ అనమాట. ఫైండ్ అవుట్ చేసింది వై బార్ కనుక్కుంటాం అనమాట. ఓకే, వై బార్ కనుక్కున్న తర్వాత దీంట్లో ఐఎక్స్ఎక్స్ ఏదైతే ఉందో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఏరియా కావాలి, సెక్షన్ 1 ఏరియా అనమాట. సెక్షన్ 1 ఏరియా A1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది? ఇది 100, ఇది 12. సో L ఇంటూ బి, 100 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 1200 అవుతుంది ఎంఎం స్క్వేర్. అలాగే y1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది y కదా, బై 2 వేసుకోవాలంటే 6 వస్తుంది అనమాట. అలాగే A2 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉందో అంత, అంటే A2 వచ్చేసి మనకి ఇక్కడ 12 పోయింది, ఇక్కడ 10 పోయింది కాబట్టి మనకి ఎంత వస్తుంది అంటే 80 కదా. సో 80 ఇంటూ ఆ వాల్యూ ఎంత వచ్చింది 18, ఇది 18, ఇది 80. సో 18 ఇంటూ 80 క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 18 ఇంటూ 80 వాల్యూ, సో 1440. సో ఇది ఎంఎం స్క్వేర్, ఇది ఎంఎం. ఓకే, నెక్స్ట్ y2 వాల్యూ. సో ఇక్కడ y1 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ ఇక్కడ ఏదైతే వాల్యూ సెంటర్ ఉందో 92/40 ఉంటుందో అది 2 యాడ్ చేస్తే మనకి y2 వస్తుంది అనమాట. దాన్ని మనం 52 mm అంటాం. తర్వాత A3 ఈజ్ ఈక్వల్ టు ఇది 70 ఇంటూ 10. సో 70 ఇంటూ 10 ఇప్పుడు ఎంత వస్తుంది? 7 బదులు 70, 0 యాడ్ చేసుకుంటే 700 వస్తుంది. 700. సో 700 mm స్క్వేర్. అలాగే y3 ఈజ్ ఈక్వల్ టు, సో ఈ ఓవరాల్ డిస్టెన్స్ చూసారా, ఈ ఓవరాల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది y3 అంటే ఇక్కడ 92 ఉంది, సెంటర్ లైన్ నుంచి ఇక్కడ 10 పోతుంది కదా, ఆ వాల్యూ మనకి ఇక్కడ వస్తుందన్నమాట. దీన్ని టోటల్గా మనకి 97 వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే 6 ప్లస్ 80 డివైడెడ్ బై 2. సో 96.7 అంటే 98 వేసుకోవచ్చు, మనం 97 వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 6 పాయింట్లు వస్తుంది కాబట్టి ఇది 97 వై. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వై బార్ కావాలా. సో ఇక్కడ వై బార్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసి A1 x1 ప్లస్ A2 x2 ప్లస్ y1 y2 A3 y3 డివైడెడ్ బై A1 ప్లస్ A2 ప్లస్ A3. సో ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఏ వాల్యూ ఉన్నాయి? A1 అంటే ఇక్కడ 1200 ఇంటూ y1 6 ప్లస్ A2 అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ ప్రకారం మనకి ఏంటి 1440 ఇంటూ ఇక్కడ y2 అంటే 52
ప్లస్ A3 అంటే 700 ఇంటూ 97 Y3 వాల్యూ డివైడెడ్ బై సో 1200 ప్లస్ 1440 ప్లస్ 700. సో ఇక్కడ మనకి y బార్ వాల్యూ వస్తుంది. ఎలా వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో 1200 ఇంటూ 6 ప్లస్ 1440 ఇంటూ 52 ప్లస్ 700 ఇంటూ 97 divided by 1200 plus 1440 plus 700. సో మనకి వచ్చిన వాల్యూ వచ్చేసి ఇక్కడ y బార్ 44.9. సో 44.9 mm ఇది y బార్. సో మనకు కావాల్సిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ అని మనకి ఇక్కడ h1 వాల్యూ h2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ h1 ఈజ్ ఈక్వల్ టు 38.9, h2 ఈజ్ ఈక్వల్ టు 7.1, h3 ఈజ్ ఈక్వల్ టు 52.1 mm. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూ ఏవైతే ఉన్నాయో ఆ సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూ మనం ఇక్కడ రాస్తాం అనమాట. సో ఇక్కడ xx ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ixx1 ప్లస్ ixx2 ప్లస్ ixx3. సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ixx1 తీసుకుందాం. ixx1 ఈజ్ ఈక్వల్ టు సో ixx1 వాల్యూ ఏదైతే ఉందో ఫస్ట్ది బాటమ్ సైడ్ టాపిక్ ఇది అనమాట. దీంట్లో సో ఇది తీసుకోవాలన్నమాట. బీడీ క్యూబ్ 12. సో బీడీ క్యూబ్ 12 అంటే బి మీన్స్ 100, 12 అంటే డి, బీడీ క్యూబ్ 12 ఈక్వేషన్ ప్లస్ A1 ఇంటూ h1 అంటే 38.9 స్క్వేర్. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు వస్తుంది వాల్యూ ఎంతో చూద్దాం. 100 ఇంటూ క్యూబ్ డివైడెడ్ బై 12 ప్లస్ A1 వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ 1200. సో 1200 ఇంటూ 38.9 స్క్వేర్. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1830 mm/4. అలాగే ixx2 వాల్యూ ఇదేమవుతుంది 18 ఇంటూ 8 క్యూబ్డ్ బై 12 ప్లస్ ఏ వాల్యూ ఇంటూ 7.1 హోల్ స్క్వేర్. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి 18 ఇంటూ 80 క్యూబ్ డివైడెడ్ బై 12 ప్లస్ 1440 ఇంటూ 7.1 స్క్వేర్. సో ఇక్కడ మనకి 84059 0.4 mm/4. అలాగే ixx3 వాల్యూ సో ఇక్కడ 70 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై 12 ప్లస్ హెచ్ అంటే ఏ వాల్యూ కాబట్టి 700 ఇంటూ 51.1 స్క్వేర్. దీన్ని 2 కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ 70 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై 12 ప్లస్ 700 ఇంటూ 51.2 స్క్వేర్. సో ఇక్కడ మనకి 18408 అంటే 19 వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వాల్యూ మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 1905220.mm/4.
సో టోటల్ వచ్చింది కాబట్టి మనకు కావాల్సిన therefore IXX is equal to IXX1 plus IXX2 plus IXX3. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏమున్నాయి ఆ టోటల్ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూస్ చూసుకోవచ్చు అనమాట. సో 183,0,252 plus 840,590,4 plus 190,5,920.3. సో ఇప్పుడు IXX వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, సో ఫైండ్ అవుట్ చేద్దాం. 183,0,252 ప్లస్ 840,590.4 ప్లస్ 190,520.3. సో ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే వాల్యూ 45,770,35.7 వచ్చిందనమాట. ఇది మనకు వచ్చిన వాల్యూ. సో 45,76762.7 mm/4 ఇది IXX వాల్యూ మనకు కావాల్సిన వాల్యూ. సో దీంట్లో మనం చిన్న డయాగ్రామ్ గీయొచ్చు. సో ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ సెక్షన్ వైజ్ ఎలా చేసాం గీయొచ్చు అనమాట. సో ఆ వాల్యూ మనం ఇక్కడ వేద్దాం. సో చూద్దాం ఒకసారి. ఇది ఐ సంబంధించి వాల్యూ, జెడ్ సెక్షన్ సంబంధించి వాల్యూ అనమాట. సో జెడ్ వాల్యూ సో ఇది అనమాట. దీని వాల్యూ టోటల్గా ఎలా వస్తుందో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పాయింట్ సెంటర్ లైన్ చూసుకుందాం. ఇక్కడ నుంచి ఈ వాల్యూ గీసినట్టయితే మనకి సెంటర్ లైన్ వస్తుంది అనమాట. ఈ సెంటర్ లైన్ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ మనకి X1 వాల్యూ 102 ఇక్కడ వరకు. సో ఇది 18 అనమాట ఇన్సైడ్లో. ఇది సెంటర్ లైన్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఈ పాయింట్ నుంచి Y2 52. ఇక్కడ సెంటర్ లైన్ వాల్యూ ఏదైతే ఉందో ఇది అవుట్ సైడ్కి 6 అనమాట. అలాగే ఈ సెంటర్ లైన్ నుంచి జెడ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ జెడ్ వాల్యూ ఈ ఓవరాల్ లెంత్కి 97Y3. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 70. ఇది వచ్చేసి మనకి 10 అనమాట. సో ఇది 3 సెక్షన్ అవుతుంది, ఇది 2 సెక్షన్, ఇది 1 సెక్షన్. సో ఈ విధంగా X వాల్యూ X2 వాల్యూ కూడా మనం రాయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి X2 వాల్యూ అవుతుంది. X2 ఈజ్ ఈక్వల్ టు 61. X3 వాల్యూ కూడా వస్తుంది కాబట్టి సో ఇక్కడ సెంటర్ లైన్ చూసుకున్నట్టయితే మనకి ఈ వాల్యూ నుంచి ఇటు 35, ఎందుకంటే ఇది 70 కాబట్టి 35 అవుతుంది అనమాట. సో ఈ ఓవరాల్ లెంత్ Y బార్ ఏదైతే ఉందో దీన్ని Y బార్ అంటారనమాట. 44.9. ఓకే, సెక్షన్ 2 నుంచి. నెక్స్ట్ Y తర్వాత ఈ ఇక్కడ నుంచి లెంత్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ వరకు ఇది 80, అంటే 80 వాల్యూ. సో ఈ సెంటర్ లైన్ మొత్తం ఓవరాల్గా X, ఇది X, ఈ సెంటర్ లైన్ Y ప్లేస్ అనమాట. ఇలా మనం డయాగ్రామ్ గీస్తూ కొంచెం నీట్గా గీస్తే బెటర్గా ఉంటుంది. సో ఇదండి ప్రాబ్లం చేసే విధానం, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేసే విధానం అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇలాంటి నోటిఫికేషన్స్ రావాలంటే మీకు నా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఉంటాయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.